హలో గైస్! ఈరోజు మనమైతే మూరి మిర్చిలు ఎలా చేయాలో ప్రాసెస్ అనేది పూర్తిగా చూసేద్దాం. ముందుగా ఉల్లిపాయలు చిన్నగా తురుముకొని, దాంతో పాటు టమాటీలు కూడా చిన్నగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చూప్ చేసుకోవాలి. అలాగే మిరపకాయలు కూడా చిన్నగా చూప్ చేసుకోవాలి. మన క్వాంటిటీకి కావాల్సిన మూరీల్ని ఒక పెద్ద గిన్నెలో తీసుకొని, అలాగే వీడియోలో చూపించడం మర్చిపోయాను. ఒక 2 టమాటీలని స్మూత్‌గా గ్రైండ్ చేసి, ఇప్పుడు అందులో వేసుకొని, అలాగే ముందుగా మనం కోసుకున్న చిన్న పచ్చిమిరపకాయలు, చిన్నగా అల్లం, అలాగే టమాటీ కోసుకున్నాం కదా! వాటిని కూడా ఇందులో వేసేయండి. ఈ తర్వాత ఒక మోస్తారుగా వేపిన చల్లపలుకుని మొత్తం అయ్యేటట్టు వేసుకోండి. మొత్తం అన్నాను కదండీ! బాగా వేపేయకండి, లైట్‌గా వేసుకోండి. ఇప్పుడు దీనిపైన చిన్నగా ఆనియన్స్‌ని గార్నిష్ చేసుకున్నట్టు వేసుకోండి. దీని తర్వాత కొంచెంగా మళ్ళీ పల్లీలు వేసుకొని, మళ్ళీ చిన్నది కొత్తిమీర వేసి ఉంచండి. దీనిపైన నిమ్మకాయని పిండండి. ఒక 2 నిమ్మకాయలు మన క్వాంటిటీ బట్టి పిండుకుంటే సరిపోతది. నిమ్మకాయ అనేది పిండుకోవడం వల్ల మనం ఈ ప్రాసెస్‌కి మంచి టేస్ట్ అనేది వస్తదన్నమాట పుల్లగా. అలాగే ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం కారం మన రుచికి తగ్గట్టు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇంత అని పర్టిక్యులర్‌గా ఏం లేదు. ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులో చూపిస్తున్నట్టు సుతిమెత్తగా మీరేం కలుపుకోవసరం లేదు. ఇది జస్ట్ వీడియో కోసం అని చెప్పి అలా కలుపుతున్నాం అంతే. మీరు నార్మల్‌గా కలిపేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మర్చిపోయాము. జనరల్‌గా మిక్స్చర్ అనేది కూడా ముందు కలిపేయకముందే వేసుకుంటారు. కాకపోతే మేము మర్చిపోయాము. అందుకని ఇప్పుడు మీకు సెకండ్ టైమ్ చూపిస్తున్నాము. జస్ట్ ఇంక ఇది వేసుకొని కలిపేసుకున్నాం అంతే. ఇంక అంతే, ఇదిగోండి చూడండి. హైజెనిక్‌గా ఇంట్లో ఉన్న సామాన్లతో ఎంత నీట్‌గా ప్రిపేర్ అయిపోయిందో. మా వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి.